ఏ హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈరోజు వాయిస్ జెంట్స్ వాయిస్ వస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు వాయిస్ ఓవర్ మా బ్రదర్ ఇస్తున్నాడు. మా బ్రదర్ అంటే మామూలుగా ఉండదు మరి. సో ఈరోజు మేము ఏంటంటే సండే కదా, అవి బిర్యానీ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. సో మా బావ అండ్ మా చెల్లి గుడ్ చెఫ్స్ అనమాట. సో దే ఆర్ ట్రైయింగ్ టు ప్రిపేర్ బిర్యానీ. సో ఇనిషియల్గా మ్యారినేట్ చేస్తున్నారు. బిర్యానీ వాళ్ళు మ్యారినేట్ చేసేటప్పుడు ఏమేమి వేసుకోవాలి బిర్యానీలోకి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాట్ ఎవర్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాము. బిర్యానీ ఆకు దగ్గర నుంచి లవంగం, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, ఎవ్రీథింగ్, జింజర్ పేస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని బాగా మసాలా అంతా ముక్కకు బాగా దట్టి టెంప్టింగ్ అనిపించాలి. సో అంతవరకు బాగా మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకొని, సో చికెన్ మొత్తం ముక్కకు మొత్తం మసాలా అంతా బాగా పట్టుకునేలాగా చేసుకొని, సో వన్స్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా సైడ్కి పెట్టేస్తే మనకు మ్యారినేట్ అవుతూ ఉంటుంది. సో ఆ లోపు మనం రిమైనింగ్ థింగ్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకుందాం. రిమైనింగ్ థింగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, ఎవ్రీథింగ్ అన్నీ లైట్గా మనం ఫ్రై చేసేసుకొని బిర్యానీకి సెట్ అయ్యేటట్టు చేసుకొని వాటిని కూడా సైడ్కి పెట్టుకోవాలి. మనం మ్యారినేషన్ చికెన్ తీసుకొని మిర్చి కానీ, పుదీనా, సమ్ కొరియాండర్ లీవ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కర్డ్ వేసుకుంటే కొంచెం బెటర్, కొంచెం గ్రేవీ మసాలా అలాగా వస్తుంది. సో అంతా అది కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ అలానే పక్కన పెట్టేసుకున్నాం. కర్డ్ అన్నీ అంతా వేసేసుకొని కూడా. సో ఇదంతా ఒక ప్రాసెస్. బిర్యానీ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు చాలా పేషెన్స్ ఉండాలి బిర్యానీ. సో వన్స్ అయిపోయింది, మేము కడాయి రెడీ చేస్తున్నాం. బిర్యానీ కడాయి రెడీ చేస్తున్నాం. సో మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ తీసుకొని చికెన్ని ఒక లేయర్ లాగా వేసేసుకుంటాం కింద, కొంచెం ఇనిషియల్గా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వడానికి. సో అలా వేసేసుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం వేడయ్యి కొంచెం మా పీసెస్ అన్నీ ఉడకాలి కదా. సో బాయిలింగ్ కోసం కొంచెం వాటర్లో వేసేసుకొని మసాలా వచ్చేంత సో చికెన్ అలా పెట్టేసుకుంటాం. ఒక 5 to 10 minutes అలా పెట్టేసుకొని, సో వన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం వన్స్ అయిపోయింది, ఇప్పుడు చూస్తారు కదా మీరు. సో అయిపోయింది. సో మీనివైల్ మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు రైస్ ఇంపార్టెంట్ కదా బిర్యానీకి. సో మనం రైస్ మేము సపరేట్గా బాయిల్ చేసుకుందాం. సో అంటే మొత్తం బాయిల్ అయిపోకూడదు, రైస్ లిటిల్ బిట్ అవ్వాలి, 70 to 80% అవ్వాలి. సో రిమైనింగ్ అంతా కొంచెం రైస్ అంతా పొడి ఉండాలంటే, మనకు డ్రై ఉండాలంటే మనం ఇనిషియల్గానే ఎర్లీగానే తీసేసుకోవాలి. సో హాట్ బాయిలింగ్ వాటర్లో రైస్ వేసేసుకొని సో మనం చేసుకోవాలి. ఇదంతా బాస్మతి రైస్ వాడాం మేము. సో మిరియాలు, బిర్యానీ లీవ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇదంతా రైస్ని మనం ఇనిషియల్గా ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అనమాట. సో రైస్ని కూడా మొత్తం బాయిల్ అయ్యేంత వరకు పెట్టకండి. ఇన్ కేస్ మీరు పెట్టారంటే మీ బిర్యానీ ఫసక్. సో మా చికెన్ రెడీ అయింది. మేము ఏదైతే 70 to 80% రైస్ బాయిల్ చేసుకున్నామో దాన్ని తీసుకొని లేయర్ లాగా వేసుకొని ఇనిషియల్గా మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ దెన్ మన ఫ్రైడ్ ఆనియన్స్, బాదం, జీడిపప్పు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ మనం వేసుకోవచ్చు. లేయర్ బై లేయర్ వేసుకుంటే కొంచెం మనకు దమ్ అనేది బాగా పడుతుంది పీసెస్కి రైస్కి. మనకు ఆ దమ్ ఫ్లేవర్ రావాలంటే మీరు లేయర్ బై లేయర్ వేస్తేనే దమ్ ఫ్లేవర్ వస్తుంది. లేయర్ బై లేయర్ వేయకుండా ఒక చోట పెట్టేస్తే లేయర్ బై లేయర్ దమ్ ఫ్లేవర్ రాదు. సో ఆ దమ్ ఫ్లేవర్ రావడం కోసం అలా మొత్తం ఒక లేయర్ వేసేసుకొని పెట్టేసుకొని, దాని తర్వాత వన్స్ మీకు ఇదంతా ఓకే అనిపించిందంటే ఇంకా మీ అంటే ఉన్నవన్నీ వేసేసారనుకుంటే సో ఇంకా క్యాప్ పెట్టేసి దమ్ పెట్టాలంటే వైట్ పెట్టాలి. సో చూసారు కదా దమ్ ఎలా చేసాం బిర్యానీ అనేది. సో ఇప్పుడు మొత్తం అయిపోయింది ప్రాసెస్ అంతా. సో నేను జస్ట్ చూపిస్తాను ఎంతవరకు దమ్ అయింది, ఎలా దమ్ అయింది. మా హోల్ బిర్యానీ ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది, అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో టేస్ట్ అయితే బాగుంది. సో our chicken dum biryani is ready. So we are now eating chicken dum biryani with mutton curry and chicken fry. Taste it very good. Very well output. Please subscribe.